అవసరాల కోసం నేతలు పార్టీ మారుతుంటారు. బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అంటే కేశవరావు కూడా టీఆర్ఎస్లోకి చేరేటప్పుడు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అంటే అవసరం కూడా లేదు. పీసీసీ అధ్యక్ష స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్లో నుంచి టీఆర్ఎస్లోకి చేరేటువంటి అంశంలో ఆయన కూడా అవసరం కోసమే చేరారా? వాళ్ళకు మాత్రం తెలంగాణ కోసం చేరారు, మిగిలిన వాళ్ళు మాత్రం అవసరం కోసం చేరారటువంటిది. అంటే ఆ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మారడంపై స్పందించి ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడం కొంత కలత చెందారట. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాముడితో బీజేపీ రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. అయోధ్య రాములపై పార్లమెంట్లో తీర్మానం చేయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమని కేసీఆర్ ఎట్లయితే ప్రకటించారో, ఎందుకంటే హిందుగాళ్ళు బొందుగాళ్ళని 2019లో ఎట్లా చేశారో కేశవరావు కూడా అదే చెప్పారు. ఇప్పుడు రాముడితో బీజేపీ రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్లో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చేశారు. కానీ ఇదే కేశవరావు గారి ఒక 100 ఫోటోలు ఉంటాయి, నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇఫ్తార్ పాటలకు పోయేది. అప్పుడు మీకే ఇబ్బంది లేదా? అదే మైనార్టీల కోసం అసెంబ్లీలో పార్లమెంట్లో తీర్మానాలు చేసి చర్చలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి కదా, వాటికి మాత్రం ఏ ఇబ్బంది రాలేదా? అంటే కేవలం ప్రతిసారి హిందువులకు సంబంధించినటువంటి ఐక్యతకు సంబంధించినటువంటి అంశం. తాను నోయిడాలోని రావణుడి గుడికి వెళ్తానన్నారు. నోయిడాలో రావణుడి గుడి అంటే రావణాసురి వారసులా మీరంతా? రావణాసురుడు ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడికి సంబంధించినటువంటి వారసులు. అయోధ్య గుడికి వెళ్ళిన వారంతా దేశ వ్యతిరేకులు కాదన్నారు. అయోధ్య గుడికి వెళ్ళినటువంటి వాళ్ళు దేశ వ్యతిరేకులు కాదు, కానీ అయోధ్య గుడిని విమర్శించేటువంటి వాళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులే. హిందూ వ్యతిరేకులంతా దేశ వ్యతిరేకులే. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే భారతదేశం మనుగడ సాధించగలుగుతుంది అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యము. అది 1947 నుంచి అంతకుముందు ఎంత ముందుకు పోయినా కూడా మనకు ఎక్కడ తవ్వినా కూడా వచ్చినటువంటి నికార్సైనటువంటి నిజం. ఈ భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలమే లౌకికవాదం బ్రతుకుంటుంది. సర్వమత సార్వభౌమము, సర్వమతాలకు సంబంధించి ఇతర మతాలకు గౌరవించేది కూడా హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయం చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యం. కేశవరావు గారు మరొకసారి తాను కూడా పీసీసీ అధ్యక్ష స్థాయిలో ఉండి టీఆర్ఎస్లోకి పార్టీ మారినప్పుడు కేవలం తన అవసరాల కోసమే పార్టీ మారినట్టుగా ఒప్పుకున్నట్టే కదా. దీంతో అప్పుడేదో తెలంగాణ కోసం కేసీఆర్ తెలంగాణ కోసం మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే 3 సార్లు రాజ్యసభ సీటు పొందారు కాబట్టి కేశవరావు గారు కూడా తన అవకాశం కోసమే పార్టీలు మారారా అనేటువంటి విషయం చెప్పాలి.